గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. నైరుతి రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు దక్షిణాదిన భారీ వర్షాలు పడుతుండగా ఉత్తరాదిన మాత్రం సమ్మర్ పీక్ స్టేజ్కి చేరి తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. దక్షిణాదిన కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులోనూ వానలు దంచికొడుతున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరాదిన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో హీట్వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానా, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్లో టెంపరేచర్లు 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దక్షిణ భారత్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఉత్తర భారతంలో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. ప్రధానంగా రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలకు హీట్ వేవ్స్ ముప్పు ఉందని, వృద్ధులు, పిల్లలు, పేషెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ వార్నింగ్ జారీ చేసింది. అలాగే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వేడి తీవ్రత పెరిగిపోవడంతో కరెంటు వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ సమ్మర్ సీజన్లో విద్యుత్ పీక్ డిమాండ్ అత్యధికంగా 236.59 గిగావాట్లకు చేరుకుందని శుక్రవారం కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. కేరళలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ ప్రకటించింది. పతాయంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. కుండపోత వర్షాలతో కొచ్చి, త్రిశూర్ నగరాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై రెవెన్యూ మంత్రి కె రాజన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గత కొద్ది రోజుల్లో 11 మంది చనిపోయారని ప్రకటించారు. నీటిలో మునిగి 6, నీటి గుంతల్లో పడి 2, పిడుగులు పడి 2, గోడకూలి 1 మృతి చెందినట్లు తెలిపారు. కోజికోడ్ జిల్లాలో 24 గంటల్లోనే 22.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఇక తమిళనాడులోనూ గురు శుక్రవారాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాజస్థాన్లో జనం పగటిపూట తీవ్రమైన వడగాల్పులతో, రాత్రిపూట ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నైట్ టెంపరేచర్లు సైతం 30 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. అత్యధికంగా ఫలోడీలో 36.8, కోటలో 33, జైపూర్లో 32.1, అజ్మీర్లో 31.9, బికనూరులో 31.3 డిగ్రీ సెల్సియస్ల నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాలకు 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని బాడ్మేర్లో శుక్రవారం 48.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. వడగాల్పుల కారణంగా రాజస్థాన్లో వారం రోజుల్లో 12 మంది హీట్ స్ట్రోక్తో చనిపోయారని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కిరోలీలాల్ మీనా వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సిగ్నల్ టైంను పోలీసులు 11 సెకండ్లకు తగ్గించారు. ట్రాన్స్ఫార్మర్లను చల్లబరిచేందుకు విద్యుత్ సిబ్బంది పెద్ద ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో టెంపరేచర్లు 13 ఏళ్లలోనే అత్యధికంగా స్థాయికి చేరుకున్నాయి. శ్రీనగర్లో 32.2 డిగ్రీల సెల్సియస్ల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో 2011 మే 20న ఇక్కడ 32.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రస్తుత ప్రీమాన్సూన్ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి సైక్లోన్ రెమాల్ ఆదివారం అర్ధరాత్రి బెంగాల్లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్లోని కెంపుగడ మధ్య తీరాన్ని దాటనుందని ఐఎండీ వెల్లడించింది. శనివారం ఉదయం కల్లా సైక్లోనిక్ స్మార్ట్గా, రాత్రి కల్లా తీవ్రమైన సైక్లోనిక్ స్మార్ట్గా మారుతుందని తెలిపింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అబుదాబిలోని బాబ్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు. యుఏఈ నుంచి గోల్డెన్ వీసా లభించిన వెంటనే ఆయన బాబ్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించినట్లు తన ఎక్స్ ఖాతాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేశారు. బాబ్స్ హిందూ మందిర్ కూడా రజనీకాంత్ వీడియోలను విడుదల చేసింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అబుదాబిలోని హిందూ దేవాలయాన్ని దర్శించారు. అనంతరం ఆలయ పూజారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పూజారి రజనీకాంత్ చేతికి పవిత్ర దారంతో పాటు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. రజనీ దేవాలయం మొత్తం కలియ తిరిగి ఆర్కిటెక్ట్ను శ్రద్ధగా గమనించారు. టెంపుల్ ముందు నిల్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇదిలా ఉండగా అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం శాఖ రజనీకాంత్కు గోల్డెన్ వీసా ఆమోదించింది. వీసా లభించిన వెంటనే ఆయన చెన్నైలో సినిమా షూటింగ్ ముగించుకొని బాబ్స్ ఆలయ దర్శనానికి బయలుదేరారు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు మహమ్మద్ ఖలీఫ్ అల్ ముబారక్కు అబుదాబి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రజనీ. లూలు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక రజనీకాంత్ తన మిత్రుడు లూలు గ్రూప్ కంపెనీ సీఎండీ యూసుఫ్తో పాటు కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడారు. అనంతరం ఆయన ఇంటికెళ్లారు. కంపెనీ ఈ వీడియోలను విడుదల చేసింది.
ఐటీ ఉద్యోగాలకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో అవకాశాలు తగ్గిపోతుంటే హైదరాబాద్ మాత్రం పుష్కలంగా లభిస్తున్నాయని గ్లోబల్ హైరింగ్ ప్లాట్ఫామ్ ఇండీడ్ గణాంకాలతో సహా వివరించింది. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఇండీడ్ ప్లాట్ఫామ్ ద్వారా 41.5% పోస్టింగ్లు జరిగాయని తెలిపింది. ఇప్పటి వరకు ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉండేది. ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును హైదరాబాద్ వెనక్కి నెట్టింది. బెంగళూరు కంటే జాబ్ ప్లేస్మెంట్లో హైదరాబాద్ 24% ఆధిక్యతతో ముందుంది. దీన్ని బట్టి చూస్తే ఐటీ ప్రొఫెషనల్స్కు హైదరాబాద్లో ఉద్యోగాలు మంచి అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఐటీ ఉద్యోగాల విషయానికి వస్తే జాబ్ క్లిక్స్ ద్వారా ఏకంగా 161% ప్లేస్మెంట్లు పెరిగితే అదే బెంగళూరులో 80% మాత్రమే పెరిగాయి. దీంతో ఉద్యోగాల కోసం ఐటీ రంగానికి చెందిన నిపుణులు బెంగళూరు కంటే హైదరాబాద్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తేలింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఐటీ రంగంలో జాబ్స్ క్రమంగా తగ్గిపోతున్నాయి. పలు దేశాల్లో యుద్ధాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. దీంతో ఐటీ రంగంలో పోస్టింగ్లు 3.6% క్షీణించాయి. ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ ఐటీ రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్ని కంపెనీల్లో లే ఆఫ్లున్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయన్నారు. అయితే ఈ రంగంలో ప్రత్యేకంగా స్కిల్స్, అనుభవం ఉంటే అవకాశాలు మెండిగా ఉంటాయని తెలిపారు శశికుమార్. ప్రస్తుతం ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న ఉద్యోగాల విషయానికి వస్తే అనాలిసిస్ స్కిల్స్, ఏజిల్ మెథడాలజీస్, APIS, జావా, SQLలకు డిమాండ్ ఎక్కువగా ఉందని శశికుమార్ వివరించారు. దేశవ్యాప్తంగా లోక్సభ 6వ విడత ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 యూటీల్లో 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6వ ఫేజ్లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంతమంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ 6వ విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయన సతీమణితో కలిసి పోలింగ్ బూత్ దగ్గర క్యూలైన్లో నిల్చొని ఓటేశారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ, మాజీ క్రికెటర్ ఎంపీ గౌతమ్ గంభీర్, ఆప్ మినిస్టర్ అతీషి ఢిల్లీలో ఓట్లేశారు. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఉదయాన్నే ఓటేయడానికి ఆసక్తి చూపారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి క్యూ కట్టారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఆయన భార్యతో కలిసి మీర్జాపూర్లో ఓటేశారు. ఢిల్లీలోని 7 స్థానాలలో బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రజౌరి సెగ్మెంట్లో మెహబూబా ముఫ్తీ పార్టీ నాయకులతో నిరసనకు దిగారు. అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి గుట్టు రట్టయింది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాజీర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్కు చెందిన 3 దళారులు ఈ రాకెట్ను నడిపించారని, అందులో ఒక వైద్యుడు కూడా ఉన్నాడని తేలింది. ఈ కేసులో ఎర్నాకులం రూరల్ ఎస్సీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడ మరో 2 దళారులను గుర్తించే ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్లకు చెందిన పేద యువకులను టార్గెట్ చేసుకుని ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చి రాగా గత ఆదివారం అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని అంగమాలి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్లోని వివరాల ప్రకారం సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్కు చెందిన వైద్యుడే ప్రధాన కారణంగా గుర్తించారు. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు సబిత్ల మధ్య స్నేహం కుదిరింది. దీంతో బెంగళూరు, హైదరాబాద్ల నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్ అంగీకరించాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు. వారికి కావలసిన పాస్పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూర్చి ఇరాన్కు తరలిస్తున్నారు. ఇరాన్లో రక్త సంబంధీకులు కానివారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. అనంతరం 20 రోజుల పాటు దాతను అపార్ట్మెంట్లో ఉంచి కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షల రూపాయల వరకు ఇస్తామని ఆశ పెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి 6 లక్షల రూపాయలే ఇస్తున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్విట్టర్ వేదికగా వైటీపీఎస్ వీడియోను షేర్ చేస్తూ యాదాద్రి పవర్ స్టేషన్లో 1-2 యూనిట్లలో బాయిలర్ లైట్ ప్రక్రియ విజయవంతమైందని గత వారం ఇంజనీర్లు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 4000 మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ వైటీపీఎస్ అని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైటీపీఎస్ నిర్వహణను బీహెచ్ఎల్కు అప్పగించిందని, ఈ ప్రాజెక్టు విలువ 20,400 కోట్లని తెలిపారు. 2014లో కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20,000 మెగావాట్లకు పెంచిందని గుర్తు చేశారు. ఇది మన దేశ చరిత్రలో అసమానమైన విజయగాథ అని, కేసీఆర్ దృఢమైన సంకల్పానికి వైటీపీఎస్ ఒక అద్భుతమైన ఉదాహరణ అని కొనియాడారు కేటీఆర్. ఒడిశాలోని 6 లోక్సభ స్థానాలకు శనివారం 6వ విడత పోలింగ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పూరీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదని పూరీ బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర అన్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారు దాదాపు 2 గంటలు క్యూ లైన్లో వేచి ఉంటున్నారని, కొంతమంది పోలింగ్ బూత్ల నుంచి వెనుదిరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఈ సమస్యను పరిష్కరించాలని, ఓటింగ్ సమయాన్ని పెంచాలని సంబిత్ పాత్ర కోరారు. ఓటేయడానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు పాత్ర కూడా క్యూ లైన్లో నిల్చొని ఓటేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ మార్గాల్లో ప్రచారం చేయడంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ కుటుంబమంతా ఓ దొంగల ముఠా అని, జూన్ 4 తర్వాత వారందరూ చెర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. హనుమకొండ డీపీసీ భవన్లో పార్టీ డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.